తిరుపతి జిల్లా రేణిగుంట మండల కేంద్రమైన రైల్వే బ్రిడ్జి రోడ్డు అనేది మరమ్మతుల కోసం ఇక్కడ రోడ్డు అంతా దిగ్బంధం చేశారు. ఆర్టీఓ గారు వీళ్ళందరూ కూడా ప్రకటనలు చేశారు తప్ప ఆల్టర్నేటివ్ ఉన్న దారుల్ని చుట్టుపక్కల బైపాస్ కానీ ఇటు కరకంబాడి మంగళం రూట్ కానీ దారులు చూపించి ఇక్కడ దగ్గరలో ఉన్న ఈ చెక్ పోస్ట్లో ఒక శ్రీనివాస కాలేజీ పక్కనే ఇలాంటి వారధి ఉంది. ఆ వారధిలో దాదాపు 5 తూములు ఉంటే ఒక 2 తూములు నీళ్లు లేకుండా ఉంది. దాన్ని చేయడానికి ₹1,00,000 కూడా ఖర్చు కాదు. అటువంటి దాన్ని జేసీబీ పెట్టి అంతా క్లీన్ చేసి మట్టి తోలి గుళ్ళ వేస్తే రోడ్డు ఏర్పాటు అవుతుంది. ఒక 5 నిమిషాల్లో టౌన్లో పోవచ్చు. అటువంటిది చేయకుండా చర్యలు చేపట్టకుండా ఈరోజు రైల్వే అధికారులు కానీ రైల్వే వ్యవస్థ కానీ వీళ్ళందరూ కూడా ఈరోజు ఆర్డీఓ గారిని అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలతో వెంటనే ఇక్కడ మూసేశారు. అనేక మంది ప్రయాణికులు ప్రజలు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. గ్రామ పెద్దలు ప్రతిపాదన పెట్టిన రోడ్డు ఆల్టర్నేటివ్ కూడా చెప్తే కూడా అది కూడా చేయలేదు. ఇక్కడ మేము వామపక్షాలుగా అదేవిధంగా సిపిఎం పార్టీగా అదేవిధంగా వైసీపీ మిగతా సర్పంచ్ గారు అందరూ కూడా ఇక్కడ ఇచ్చేశారు. మేము అడుగుతున్న గ్రామ పెద్దల ఆల్టర్నేటివ్ రోడ్డుని వెంటనే ఏర్పాట్లు చేస్తారా, లేకపోతే ఇక్కడ పనులు అనేది జరపకూడదు. ఇక్కడ రేణిగుంట రైల్వే బ్రిడ్జి పనులు 30 రోజుల్లో కంప్లీట్ చేస్తామన్నారు. ఇక్కడ చూస్తే అందరూ కూడా అనుకునేది ఏంటంటే మరమ్మతులు ఏమనుకున్నాం, ప్లాస్టింగ్లు ఇట్లా నీళ్లు కారేదాన్ని ప్లాస్టింగ్లు అనుకున్నాము. ఈరోజు చూస్తే పిల్లర్లు అనేది లేపుతున్నారు. ఇది దాదాపు 8 నెలలు దాకా పడుతుంది. 8 నెలల వరకు ప్రజల్ని ఇబ్బందికి గురి చేసేదాన్ని తప్ప ఇంకోటి కాదు. అందుకోసం ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం అన్నీ కలిసి ఈరోజు నిర్ణయం తీసుకొని ప్రజలకు అనుకూలమైన ప్రత్యామ్నాయ దారిని అనేది ఏర్పాటు చేయకుండా ఈరోజు రైల్వే అన్న దివాళ్ళలో ఉందా, రైల్వే కుళ్ళు ఉంది. అదేవిధంగా జేసీబీలు పెట్టి పనిచేస్తే ₹1,00,000 ఖర్చు పెట్టచ్చు. అందుకోసం మేము సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రజలకు అవసరాల కోసం ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ఈ ప్రభుత్వాలు వెంటనే ఆల్టర్నేటివ్ రోడ్డు ఏర్పాటు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ డెవలప్మెంట్కి ఎప్పుడు అడ్డు కాదు. ఈరోజు కణుతూపు తెరువుగా ఆర్డీఓ గారు కావచ్చు, రైల్వే అధికారులు కావచ్చు, సంతగేటు మార్గంగా వెళ్ళండి, నారాయణాద్రిగుండా వెళ్ళండి అని చెప్పి కణుతూపు చర్యలు జరిపేసి ఈరోజు గ్రామ ప్రజలంతా అవస్థలకి గురి చేసే పరిస్థితుల్లో దారుణంగా దిగదార్చుకొచ్చారు. రేపు సంత, వారపు సంత, రేపులో ఎల్లుండి వారపు సంతను కూడా రేణిగుంట టౌన్లోకి తీసుకొని రావాలంటున్నారు. బ్రిడ్జి మరమ్మతులు చేస్తామంటే మేము ఓకే అన్నాం, కానీ ఇక్కడ బ్రిడ్జి పేరుతో మరమ్మతుల పేరుతో కొత్త ట్రాక్ ఒకటి వేసుకుంటూ ఈరోజు 4 రోజులు గడుస్తున్నా కనీసం అక్కడ ఎలాంటి పని కూడా జరిగిన నేపథ్యంగా జరగడం లేదు. వీళ్ళు ఈ రైల్వే వారు కానీ ఆర్డీఓ గారు కానీ దీన్ని ప్రత్యామ్నాయం చూపించకుండా మీరు ఇలాగే కొనసాగిస్తే ఇది మేము ఇంకా వేరే దశకు తీసుకొని పోరాటాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది దాదాపు మీకు 2026 సంవత్సరంలో ఇది పూర్తి చేసి గ్రామ ప్రజలకి ఈ దారిని అందించే దుస్థితి కనపడడం లేదు. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న తీరు అక్కడ ఉంది. పక్కనే మనకు 5 కన్నాలు మూసేస్తున్నారు. దాంట్లో వర్షాలు వచ్చినప్పుడు నీరు వస్తే కూడా 3 కన్నాలు వస్తుంది, మిగతా 2 కన్నాలు ఖాళీగా ఉన్నాయి. రైల్వే అధికారులు తక్షణం పర్మిషన్ ఇస్తే మేము గ్రామ ప్రజలుగా వామపక్ష పార్టీలు, వైసీపీ పార్టీ వీళ్ళందరూ కలిసి మేమే కూడా సొంతంగా రోడ్డు నిర్మించుకునేదానికి కూడా మేము పూనుకుంటామని తెలియజేస్తున్నాం. మీ వల్ల చేత కాకపోతే చెప్పండి, మేము చేసుకుంటాం. రేణిగుంట ప్రజల సౌకర్యాల కోసం మేము ఎంత ముందుకైనా తెగబడి పోరాటం చేస్తామని హెచ్చరికలు తెలియజేస్తున్నాం. రైల్వే బ్రిడ్జిని మూసేయడం దారుణం. ఆల్టర్నేటివ్ దారి చూపించకుండా రోడ్డు మూసేయడం. గ్రామ పెద్దలు ప్రత్యామ్నాయ రోడ్డు చూపిస్తున్నప్పటికీ పనులు చేపట్టని ఆర్డీఓ గారు వెంటనే రేణిగుంట ప్రజలకు ప్రత్యామ్నాయ రోడ్డు, రైల్వే బ్రిడ్జి రోడ్డు మూసేయడం. ప్రజల్ని వాహనదారుల్ని ఇబ్బందులు గురి చేస్తున్న ఆర్డీఓ గారు